శాంతి 15/6/2024 మధురమైన పిల్లలు, మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం విడిచిపెట్టండి. దుఃఖం ఇవ్వడం మరియు తీసుకోవడం ఇది చాలా పెద్ద పొరపాటు. దీన్ని పిల్లలైన మీరు చెయ్యకూడదు. ప్రశ్న: తండ్రికి పిల్లలైన మనందరిపైన ఏ ఒక్క ఆశ ఉంది? జవాబు: తండ్రి యొక్క ఆశ ఏమిటంటే నా పిల్లలందరూ నా సమానంగా ఎవర్ ప్యూర్గా అవ్వాలి. తండ్రి సదా తెల్లగా ఉంటారు. వారు పిల్లల్ని నల్లని వారి నుండి తెల్లని వారిగా తయారు చేయడానికి వచ్చారు. మాయ నల్లగా తయారు చేస్తుంది, తండ్రి తెల్లగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు. అందుకే నల్లని పతిత మనుషులు వెళ్లి వారి మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులుగా భావిస్తారు. తండ్రి యొక్క శ్రీమతం ఇప్పుడు లభిస్తుంది. మధురమైన పిల్లలు, ఇప్పుడు తెల్లగా సత్వప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యండి. ఓం శాంతి. తండ్రి ఏం చేస్తున్నారు మరియు పిల్లలు ఏం చేస్తున్నారు? మన ఆత్మ ఏదైతే తమ ప్రధానంగా అయిపోయిందో దాన్ని సత్వప్రధానంగా తయారు చెయ్యాలని పిల్లలకు కూడా తెలుసు మరియు తండ్రికి కూడా తెలుసు. దాన్ని స్వర్ణిమ యుగానికి చెందింది అని అంటారు. తండ్రి ఆత్మల్ని చూస్తారు. నా ఆత్మ నల్లగా అయిపోయింది అన్న ఆలోచన ఆత్మకే కలుగుతుంది. ఆత్మ కారణంగానే శరీరం కూడా నల్లగా అయిపోయింది. లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్తారు. ఇంతకుముందైతే ఏమాత్రము జ్ఞానం లేదు. వీరైతే సర్వగుణ సంపన్నులుగా తెల్లగా ఉన్నారు. మేమైతే నల్లగా భూతాల వలె ఉన్నాము అని భావించేవారు. కాని జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు లక్ష్మీనారాయణల మందిరంలోకి వెళ్లినట్లయితే మేమైతే మొదట ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా పతితంగా అయ్యాము అని భావిస్తారు. వారి ఎదురుగా వెళ్లి మేము నల్లని వారిమి, వికారులము, పాపులము అని అంటారు. వివాహం చేశాక మొదట లక్ష్మీనారాయణల మందిరంలోకి తీసుకెళ్తారు. ఇరువురు మొదట నిర్వికారులుగా ఉంటారు, ఆ తర్వాత వికారులుగా అవుతారు. అందుకే నిర్వికారి దేవతల ఎదురుగా వెళ్లి స్వయాన్ని వికారులము, పతితులము అని అంటారు. వివాహం జరగకముందు ఈ విధంగా అనరు. వికారంలోకి వెళ్లడంతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి వారి మహిమను చేస్తారు. ఈ రోజుల్లోనైతే లక్ష్మీనారాయణల మందిరాలలో, శివుని మందిరాలలో వివాహాలు జరుగుతున్నాయి. పతితులుగా అవ్వడానికి కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు మీరు తెల్లగా అవ్వడానికి కంకణం కట్టుకుంటారు. అందుకే తెల్లగా తయారు చేసే శివబాబాను స్మృతి చేస్తారు. ఈ రథములో బ్రుకుటి మధ్యలో శివబాబా ఉన్నారని మీకు తెలుసు. వారు సదా పావనులు. పిల్లలు కూడా పవిత్రంగా తెల్లగా అవ్వాలి, నన్నొక్కర్నే స్మృతి చేసి ప్యూర్గా అవ్వాలి అన్న ఆశ మాత్రమే వారికుంటుంది. ఆత్మ తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి కూడా పిల్లల్ని చూస్తూ చూస్తూ హర్షిస్తారు. పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రంగా అవ్వాలి అని భావిస్తారు. అప్పుడు మనం ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె తయారవుతాం. ఈ లక్ష్యము, ఉద్దేశము పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి వద్దకు వచ్చేశాం కదా సరిపోతుందని కాదు, మళ్లీ అక్కడికి వెళ్లడంతోనే తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమైపోతారు. అందుకే ఇక్కడ తండ్రి సమ్ముఖంగా కూర్చుని పిల్లలకు అర్థం చేస్తారు. బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అకళామూర్తి అయిన ఆత్మ యొక్క సింహాసనం ఇది. నా పిల్లలైన ఆత్మలెవరైతే ఉన్నారో వారి ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నారు. ఆత్మ స్వయం తమ ప్రధానంగా ఉంది, కావున సింహాసనం కూడా తమ ప్రధానమై ఉంది. ఇవి మంచి రీతిలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అవ్వడం సులువైన విషయమేమీ కాదు. మేము వీరి వలె తయారవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మ పవిత్రంగా అయ్యే వెళ్తుంది. ఆ తర్వాత దేవీదేవతలుగా పిలువబడతారు. మనం ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతాము. కాని మాయ ఎటువంటిదంటే అది మరిపింప చేస్తుంది. కొందరు ఇక్కడి నుండి విని బయటికి వెళ్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అందుకే బాబా మంచి రీతిలో పక్కా చేయిస్తారు. ఎంతగానైతే ఈ దేవతల్లో గుణాలు ఉన్నాయో
వాటిని మేము శ్రీమతంపై నడిచి ధారణ చేస్తామా అని స్వయాన్ని చూసుకోవాలి. చిత్రాలు కూడా ఎదురుగానే ఉన్నాయి. మనం ఈ విధంగా తయారవ్వాలని మీకు తెలుసు. ఆ విధంగా తండ్రి తయారు చేస్తారు. ఇంకెవరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేయలేరు. ఒక్క తండ్రి అలా తయారు చేస్తారు. మనుషుల నుంచి దేవతలుగా అన్న గాయనం కూడా ఉంది. మీకు కూడా నెంబర్ వారుగానే తెలుసు. ఈ విషయాల గురించి భక్తులకి తెలియదు. ఎప్పటి వరకైతే భగవంతుని శ్రీమతం తీసుకోరో అప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీరిప్పుడు శ్రీమతం తీసుకుంటారు. మేము శివబాబా మతంపై బాబాను స్మృతి చేస్తూ ఈ విధంగా తయారవుతున్నామన్న విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో పెట్టుకోండి. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. లక్ష్మీనారాయణలైతే తెల్లనివారు కదా. మందిరాల్లో మరి నల్లగా తయారు చేశారు. రఘునాథుని మందిరంలో రాముణ్ణి ఎందుకు నల్లగా తయారు చేశారు? ఇదెవ్వరికీ తెలియదు. ఇది ఎంత చిన్న విషయం. బాబా అర్థం చేయిస్తారు. ప్రారంభంలో వీరు సతోప్రధానంగా సుందరంగా ఉండేవారు. ప్రజలు కూడా సతోప్రధానంగా అవుతారు. కాని శిక్షలు అనుభవించి అలా అవుతారు. ఎంత ఎక్కువగా శిక్షలు ఉంటాయో అంతగా పదవి కూడా తగ్గిపోతుంది. శ్రమ చెయ్యకపోతే పాపాలు తొలగిపోవు. పదవి తగ్గిపోతుంది. తండ్రి అయితే స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. మీరు తెల్లగా అయ్యేందుకు ఇక్కడ కూర్చున్నారు. కాని మాయ పెద్ద శత్రువు. అది నల్లగా చేసేస్తుంది. ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారని మాయ చూస్తుంది. కావున అది ఎదుర్కోవడానికి వస్తుంది. తండ్రి అంటారు, డ్రామానుసారంగా వారు అర్ధకల్పం ఈ విధంగా పాత్రను అభినయించాలి. మాయ గడియ గడియ ముఖాన్ని తిప్పి ఇంకొక వైపుకు తీసుకెళ్తుంది. బాబా మమ్మల్ని మాయ ఎంతగానో విసిగిస్తుంది అని రాస్తారు. బాబా అంటారు, ఇదే యుద్ధం. మీరు తెల్లని వారి నుండి నల్లని వారిగా, మళ్లీ నల్లని వారి నుండి తెల్లని వారిగా అవుతారు. ఇది ఒక ఆట. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో వారికే అర్థం చేస్తారు. వారి పాదాలు భారత్లోకే వస్తాయి. అలాగని భారత్లో అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. ఇప్పుడు పిల్లలైన మీ సమయం చాలా విలువైంది. మేము ఈ విధంగా తయారవ్వాలి అని పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. తండ్రి తప్పకుండా చెప్పారు, కేవలం నన్ను స్మృతి చెయ్యండి, మరియు దైవీ గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి అంటారు, పిల్లలు ఇప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకండి. బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. మేము మీపై బలిహారమవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. జన్మజన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ మతం పైన నడుస్తాము. పావనంగా అయి దేవతలుగా అవుతాము. ఒకవేళ యుగల్ మీకు తోడును ఇవ్వకపోతే మీరు మీ పురుషార్థాన్ని చెయ్యండి. యుగల్ తోడును నిర్వర్తించకపోతే జోడీ తయారవ్వదు. ఎవరు ఎంతగా స్మృతి చేసి ఉంటారో, దైవీ గుణాలను ధారణ చేసి ఉంటారో వారి జోడీయే తయారవుతుంది. చూడండి, బ్రహ్మ సరస్వతులు చాలా మంచి పురుషార్థం చేశారు. కావున జోడీ తయారయ్యింది. వీరు చాలా బాగా సేవ చేస్తారు, స్మృతిలో ఉంటారు. ఇది కూడా గుణమే కదా. గోపుల్లో కూడా మంచి మంచి పిల్లలు ఎందరో ఉన్నారు. కొందరు తమకు తామే ఈ విధంగా అర్థం చేసుకుంటారు. మాయ యొక్క ఆకర్షణ కలుగుతుంది. ఈ సంఖ్యలు తగ్గడం లేదు. మాయ గడియ గడియ నామరూపాల్లో చిక్కుకునేలా చేస్తుంది. తండ్రి అంటారు, నామరూపాల్లో చిక్కుకోకండి, నాలో చిక్కుకోండి కదా. ఎలాగైతే మీరు నిరాకారులో అలాగే నేను కూడా నిరాకారుణ్ణి. మిమ్మల్ని నా సమానంగా తయారు చేస్తాను. టీచర్ తమ సమానంగా తయారు చేస్తారు కదా. సజ్జన్ వల్లే తయారు చేస్తారు. వీరైతే అనంతమైన తండ్రి, వారి పేరు ఎంతో ప్రసిద్ధమైంది. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. బాబా వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని ఆత్మ శరీరం ద్వారా పిలుస్తుంది.
మనల్ని పావనంగా ఎలా తయారు చేస్తారు అన్నది మీకు తెలుసు. ఏ విధంగా వజ్రాలు ఉంటాయి, వాటిలో కూడా కొన్ని నల్లని మచ్చలతో ఉంటాయి. ఇప్పుడు ఆత్మలో మాలిన్యం చేరుకుంది. దాన్ని తొలగించి మళ్లీ స్వచ్ఛమైన బంగారంలా తయారవుతారు. ఆత్మ ఎంతో పవిత్రంగా అవ్వాలి. మీ లక్ష్యము, ఉద్దేశము స్పష్టంగా ఉంది. ఇతర సత్సంగాల్లో ఈ విధంగా ఎప్పుడూ చెప్పరు. ఈ విధంగా తయారవ్వడమే మీ ఉద్దేశ్యము అని తండ్రి అర్థం చేస్తారు. మీకు తెలుసు, డ్రామానుసారంగా మనం అర్ధకల్పం రావణుడి సాంగత్యంలో వికారులుగా అయ్యాం. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. మీ వద్ద బ్యాడ్జ్ కూడా ఉంది. దీనిపై అర్థం చేయించడం చాలా సహజం. ఇది త్రిమూర్తి చిత్రం. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు. కాని బ్రహ్మ అయితే స్థాపన చెయ్యరు. వారైతే పతితం నుండి పావనంగా అవుతారు. ఈ పతితులే మళ్లీ పావనంగా అవుతారు అన్నది మనుషులకి తెలియదు. చదువు యొక్క గమ్యం చాలా ఉన్నతమైందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. చదివించడానికి తండ్రి వస్తారు. బాబాలోనే జ్ఞానం ఉంది. వారు ఎవరి నుండి చదువుకోలేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారిలో జ్ఞానం ఉంది. వీరిలోకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఈ విధంగా అనరు. అలా కాదు. వారున్నదే నాలెడ్జ్ఫుల్. వారే మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. మనుషులైతే పావనంగా అవ్వడానికి గంగా మొదలైన వాటిలో స్నానాలు చేస్తూనే ఉంటారు. సముద్రంలో కూడా స్నానాలు చేస్తారు. ఇంకా పూజలు కూడా చేస్తారు. సాగరాన్ని దేవతగా భావిస్తారు. వాస్తవానికి నదులు ఏవైతే ప్రవహిస్తాయో అవి ఉండనే ఉన్నాయి. అవి ఎప్పటికీ వినాశనం అవ్వవు. ఇకపోతే ఇంతకుముందు అవి క్రమబద్ధంగా ఉండేవి. వరదలు మొదలైన వాటి మాటే ఉండేది కాదు. మనుషులు ఎప్పుడు మునిగిపోయేవారు కాదు. అక్కడ మనుషులు కొద్దిమంది ఉండేవారు. ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. కలియుగ అంతిమానికి ఎంతమంది మనుషులైపోతారు? అక్కడైతే ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ మంది మనుషులుంటారు? మళ్లీ 2500 సంవత్సరాల్లో ఎంత వృద్ధి జరుగుతుంది? వృక్షం ఎంతగా విస్తరిస్తుంది? మొట్టమొదట భారత్లో కేవలం మా రాజ్యమే ఉండేదని మీరంటారు. మేము మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అన్నది గుర్తుండేవారు కూడా మీలో కొందరే ఉన్నారు. మేము ఆత్మిక యోధులం, యోగబలం కలవారము అన్నది కూడా మర్చిపోతారు. మనం మాయతో యుద్ధం చేసేవారము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా విజయులుగా అవుతారు. ఈ విధంగా అవ్వాలి అన్న లక్ష్యము, ఉద్దేశము ఉంది. వీరి ద్వారా బాబా మనల్ని ఈ విధంగా దేవతలుగా తయారు చేస్తారు. మరేం చెయ్యాలి? తండ్రిని స్మృతి చెయ్యాలి. వీరు మధ్యవర్తి. ఎప్పుడైతే సద్గురు మధ్యవర్తి రూపంలో లభించారో అన్న గాయనం కూడా ఉంది. బాబా ఈ శరీరాన్ని తీసుకుంటారు అంటే వీరు మధ్యవర్తిగా అయినట్లే కదా. శివబాబాతో మీ యోగాన్ని జోడింపచేస్తారు. అంతేకాని నిశ్చితార్థం మొదలైన వాటి గురించి ప్రస్తావించకండి. శివబాబా వీరి ద్వారా మన ఆత్మను పవిత్రంగా తయారు చేస్తారు. వారంటారు, ఓ పిల్లలు, తండ్రి నేను నన్ను స్మృతి చెయ్యండి. మీరైతే తండ్రి నేను నన్ను స్మృతి చెయ్యండి అని ఇలా అనరు. బాబా ఈ విధంగా చెప్తున్నారని మీరు తండ్రి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విషయాన్ని కూడా తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మున్ముందు చాలా మందికి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మనసు లోపల తింటూ ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ కళ్ళతో మీరు వినాశనాన్ని చూస్తారు. ఎప్పుడైతే రిహార్సల్స్ జరుగుతుందో అప్పుడు ఈ విధంగా వినాశనం అవుతుందని మీరు చూస్తారు. ఈ కళ్ళతో కూడా ఎంతో చూస్తారు. చాలా మందికి వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఇవన్నీ త్వరగా జరుగుతూ ఉంటాయి. జ్ఞాన మార్గంలో అన్నీ రియల్ గా ఉంటాయి. భక్తిలో అంతా ఇమిటేషన్ ఉంటుంది. కేవలం సాక్షాత్కారం జరుగుతుంది. ఆ విధంగా ఏమీ తయారవ్వరు. మీరైతే ఆ విధంగా తయారవుతారు. ఏదైతే సాక్షాత్కారం జరిగిందో దాన్ని మళ్లీ ఈ కళ్ళతో చూస్తారు. వినాశనాన్ని చూడ్డం సులువైన విషయమేమీ కాదు.
ఇక అడగకండి. ఒకరినొకరు ఎదురుగా హతమార్చుకుంటారు. 2 చేతులతో చప్పట్లు మోగుతాయి కదా. పరస్పరం కూర్చొని గొడవ పడండి అని ఇరువురు సోదరులను వేరు చేసేస్తారు. ఇది కూడా డ్రామా తయారై ఉంది. ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. ఇద్దరినీ వేర్వేరు చేయడంతో కొట్లాడుకుంటూ ఉంటారు. తద్వారా వారి ఆయుధాలు అమ్ముడుపోతూ ఉంటాయి. అది సంపాదనే కదా. కాని చివరిలో వాటితో పని జరగదు. ఇంట్లో కూర్చొని బాంబులు వేస్తారు. ఇక అంతమైపోతుంది. అందులో మనుషుల అవసరం కాని ఆయుధాల అవసరం కాని ఉండదు. కావున తండ్రి అర్థం చేస్తారు, పిల్లలు, స్థాపన అయితే తప్పకుండా జరగాల్సిందే. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతటి ఉన్నత పదవి పొందుతారు. అర్థం చేయించడమైతే ఎంతగానో అర్థం చేయిస్తారు. భగవంతుడు చెప్తారు, ఈ కామఖడ్గాన్ని ఉపయోగించకండి. కామాన్ని జయిస్తే జగత్తును జయిస్తారు. చివరిలో ఎవరో ఒకరికి తప్పకుండా బాణం తగులుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఈ సమయం ఎంతో విలువైంది. ఇప్పుడే పురుషార్థం చేసి తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఏ రకమైన పొరపాట్లు చెయ్యకూడదు. ఒక్క తండ్రి మతంపైనే నడవాలి. 2. లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సత్వప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి. లోపల ఏవైతే మచ్చలు ఉన్నాయో వాటిని పరిశీలించి తొలగించుకోవాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో ప్రతిక్షణము సుఖమయ స్థితిని అనుభవం చేసుకునే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ. పవిత్రతయే సుఖశాంతులకు జనని అని అంటారు. ఏ రకమైన అపవిత్రత అయినా దుఃఖము, అశాంతిని అనుభవం చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతిక్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు. దుఃఖపు దృశ్యమైనా కాని ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క అనుభవం కలగదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలుగా అయ్యి దుఃఖాన్ని ఆత్మిక సుఖమయ వాయుమండలంలోకి పరివర్తన చేస్తారు. స్లోగన్. సాధనాల్ని ఉపయోగిస్తూ సాధన పెంచడమే అనంతమైన వైరాగ్య వృత్తి. ఓం శాంతి.